ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రత్యేకమైన పునరుద్ధరణ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. దేవుడు మనల్ని మన కుటుంబాలని గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరచి సజీవ లెక్కలో ఉంచి మరి ఒక ఆదివారం ఈ రీతిగా దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి ఇంతవరకు మనం పాటల ద్వారా ప్రార్థనల ద్వారా దేవుని యొక్క నామాన్ని మహింపరిచాం. మీ ఎదుటి నిలవబడి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి అత్యల్పని నాకు దేవుడు ఇచ్చిన ఇటు అవకాశాన్ని బట్టి అందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిదాం. హల్లెలూయా. రాత్రి కూడా మనం ఆలట్ ప్రేయర్లో పాల్గొని ఎఫ్రా గురించి మనం విన్నాం. ఎఫ్రా ప్రార్థనలో పోరాడే వ్యక్తిగా కనబడుతున్నాడు. మనము కూడా మన జీవితంలో ప్రార్థనలో కొన్నిసార్లు మనం పోరాడి దేవుని దగ్గర మనం వేటి నిమిత్తమైతే ఆశిస్తున్నావో అవి పొందుకునే వరకు కూడా మనం ఎఫ్రా లాంటి ప్రార్థన శక్తితో నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి చదవండి. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియచేయుచున్నాను. ఎలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించాను. ఈ కృప విషయంలోను పరిచర్యలో వారు పాలు పొందు విషయంలో మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదయే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. 5వ వాక్యం. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొని ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కొరింథీ సంఘానికి పౌలు గారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ వేరొక సంఘాన్ని గురించి తెలియచేస్తున్నాడు. ఆ సంఘం పేరేమిటి చెప్పండి అమ్మా? మాసిదోనియా. ఆ సంఘంలో ఉన్న మంచి లక్షణాలు, ఆ సంఘస్థులు ఎలాగ ఉన్నారో, వారు ఎలాగ జీవించారో, వాళ్ళ భక్తి ఎలాగ ఉందో, వాళ్ళు ఎలాగా వాళ్ళ ప్రార్థన జీవితము కానీ వాళ్ళకి శ్రమలు కలిగినప్పుడు వాళ్ళు ఎలాగా ఆ శ్రమలను ఎదుర్కొని సంతోషించారో, వాళ్ళు దేవుని దగ్గర ఎలాగా పరిచర్య చేశారో, వాళ్ళు దేవునికి ఎలాగా వాళ్ళు జీవించారు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి 5వ వచనంలో వాళ్ళు దేవునికి అప్పగించుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు? మాసిదోనియా సంఘం దేవునికి, దైవజనులకి వారికి వారే అప్పగించుకున్నారు. ఈరోజు మనము కూడా దేవునికి మనం అప్పగించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరానికి రావటం వేరు, ప్రార్థించడం వేరు, రక్షణ పొందటం వేరు, దేవుని మందిరంలో పాట పాడటం వేరు, దేవుని దగ్గర మనం కనిపెట్టడం వేరు. ఇంతకంటే శ్రేష్టమైన కార్యం ఒకటి ఉంది. ఈరోజు అది మనం తెలుసుకోవాలి. అది ఏమిటో తెలుసా? మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. అప్పగించుకోవడం అంటే ఏం పాస్టర్ గారండి? చెప్పండి. అప్పగించుకోవడం అంటే ఏమిటి? ఎవరైనా చెబుతారు కరెక్ట్గా? చెప్పండి, మీరు మాట్లాడండి. అప్పగించుకోవటం అంటే అర్థం చెప్పగలరా? ఒకటి, లోబడుట. ఒకే ఒక మాట మంచిదే, తిమోతి అని చెప్పాడు. అంటే ఆ వాక్యం మీకేం అర్థమవుతుంది? అప్పగించుకో, దేవునికి అప్పగించుకోవాలి అన్నప్పుడు మీకు ఎలాగ అర్థమవుతుంది అక్క? చెప్పండి, పర్వాలేదు. దేవునికి అప్పగించుకోవటం అంటే వాక్యంతోనే మనము సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథము
నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఈ మాట అప్పగించుకోవటం అంటే అర్థమైందంటే పూర్తిగా దేవుని చేతిలోనికి వెళ్ళిపోవటం. అది కష్టమైన, నష్టమైన, వ్యాధి అయినా, బాధ అయినా, కరువైనా, ఖడ్గమైనా పూర్తిగా దేవుని దగ్గరికి వెళ్ళి సరెండర్ అవ్వటం. యేసుప్రభువు అదే చేసి చూపించాడు. ఆయన గుడ్ ఫ్రైడే మనం విన్నాము కదా, ఎలాగ సమర్పించుకున్నాడో తెలుసా? ఎలాగా? వధకు సిద్ధమైన, అది బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఎలాగ ఉందో ఆయన అలాగా సమర్పించుకున్నాడు. ఆయన అప్పగించుకున్నాడు కాబట్టి ఆయన అంగీకరించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని ప్రజలుగా, విశ్వాసులుగా, పరిశుద్ధులముగా, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలమని చెప్పుకుంటున్న మనము ఈరోజు మనం పూర్తిగా దేవునికి అప్పగించుకోవాలి. నువ్వు దేవునికి అప్పగించుకోనంత కాలము నీ జీవితంలో ఏ మార్పు కనబడదండి. నీ జీవితంలో ఎటువంటి వాటిని ఏమంటారంటే అది ఎటువంటి మార్పు అనేది ఉండదు. నువ్వు ఎప్పుడైతే పూర్తిగా దేవుని చేతిలోనికి వెళతావో, నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మకి నిన్ను అప్పగించుకుంటావో, ఆ రోజు నుంచి నీ జీవితంలో దేవుని యొక్క కార్యం అనేది ప్రారంభించబడుతుంది. చెప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుదామా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే సంపూర్ణంగా దేవునికి అప్పగించుకుంటావో, నువ్వు ఎప్పుడైతే సంపూర్ణంగా దేవునికి సరెండర్ అవుతావో, నువ్వు ఎప్పుడైతే సంపూర్ణంగా దేవుని చిత్తానికి నేను లోబడుతాను, నా ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకుంటావో, ఆ రోజు నుంచి నీ జీవితంలో దేవుని యొక్క కార్యాలు ప్రారంభించబడుట నువ్వు చూస్తావు. మరి అప్పుడు దాకా మా పరిస్థితి ఏంది పాస్టర్ గారండి? మా పరిస్థితి ఏంది? అలాగే ఉండేదండి. మందిరానికి వస్తాం, కాసేపు కూర్చుంటాం, కాసేపు వాక్యం వింటాం, కాసేపు ప్రార్థన అయిపోయింది, వెళ్ళిపోతాం. అది కాదు. నిజమైన క్రైస్తవ జీవితాలు ఎలాగ ఉండాలంటే పూర్తిగా దేవుని చేతిలోనికి వెళితే ఆయన అప్పటి నుంచి మన జీవితంలో ఆయన ప్లాన్స్ ఏదైతే ఉన్నాయో, ఆయన ఉద్దేశాలు ఏదైతే ఉన్నాయో, ఆయన ఆలోచనలు ఏదైతే ఉన్నాయో, ఆయన మీ పక్షముగా, మీ బిడ్డల పక్షముగా కానీ, మీ కుటుంబ పక్షముగా కానీ, మీ వ్యక్తిగత జీవితాల పక్షముగా కానీ ఏదైతే ఉన్నాయో, అప్పుడు ఆయన త్రోవలన్నీ కూడా సరళము చేస్తాడు ఆయన. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో దేవుని యొక్క చిత్తం ఆలస్యం అవటానికి కారణం ఏమిటో తెలుసా? దేవునికి మనల్ని మనం అప్పగించుకోకపోవటమే. దేవా, నీ చిత్తము నా జీవితంలో సంపూర్తిగా జరిగించాయా అని ఎప్పుడైతే నువ్వు దేవునికి నువ్వు సరెండర్ చేసుకుంటావో, అప్పుడు నీ జీవితంలో నువ్వు కార్యాలు చూడటం ప్రారంభిస్తావు. హల్లెలూయా. మనం 2 పడవల మీద కాలు పెట్టేవారికి ఇందాక మన కీర్తనలు విన్నాం కదా, దిమానస్ కంటే అక్కడొకలు ఇక్కడొకలు, అది కాదండి. ఉంటే దేవునిలో మనం దేవునికి పూర్తిగా సరెండర్ అయ్యి ఆయన యొక్క మార్గంలో జీవించినప్పుడు అది ఎంతో శ్రేష్టకరముగా ఉంటుంది. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. ఇర్మియా గ్రంథము ఒకరు చదవండి అమ్మా. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరేంద్రియములను హృదయమును నా వ్యాజ్యమును నీకు అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా 3 విషయాలు మనం దేవునికి ఏం అప్పగించాలి. మొదటి విషయం ఇర్మియా అంటున్నాడు, అయ్యా నా వ్యాజ్యము నీకు అప్పగిస్తున్నానయ్యా. ప్రైజ్ ది లార్డ్. అలాగే యోబు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా యోబు కూడా ఇదే మాట పలుకుతున్నాడు. చదవండి. అయితే నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను, దేవునికే నా వ్యాజ్యం అప్పగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు దేవునికి అప్పగించుకోవటంలో ఉన్న 3 శ్రేష్టమైన విషయాలు. అది ఏమిటంటే, మొదటిగా నీ వ్యాజ్యము నువ్వు దేవునికి అప్పగించాలి. వ్యాజ్యము అంటే ఇంగ్లీష్లో కేస్ అని ఉందన్నమాట. కేస్ అంటే కేస్ అని ఎక్కడ వాడతాం? మనం పోలీస్ స్టేషన్లో వాడతాం కదా, అరే కేసు పెట్టారా. ఇంగ్లీష్ బైబిల్ ఆ మాట ఉందన్నమాట, వ్యాజ్యం అనే దగ్గర. అంటే అది ఏ సమస్య అయినా, అది ఏ వ్యాజ్యమైనా, అది మరి ఏ సమస్య అయినా, ఎటువంటిదైనా, ఇక్కడ యోబు కానీ ఇర్మియా కానీ వాళ్ళు అంటున్న మాటలు ఏం తెలుసా? నా వ్యాజ్యము నేను దేవునికే చెబుతాను. ప్రైజ్ ది లార్డ్. నా యొక్క ప్రతి సమస్య కూడా నేను దేవునితో చెబుతాను, నేను దేవునికి అప్పగిస్తాను. అది ఏ విషయమైనా సరే, మన వ్యక్తిగత సంబంధమైన మన యొక్క జీవితంలో వెళుతున్న ప్రతి మార్గము కూడా నేను దేవునికి అప్పగిస్తాను. దేవునికి అప్పగించినప్పుడు ఏమైందండి? అది
అది దేవుని ద్వారా పరిష్కారం చేయబడింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనుషులతో చెబితే అది పరిష్కారం అవుదండి. మనుషులకి మనం వ్యాజ్యాలు చెబితే అది పరిష్కారం చేయబడదు. కానీ ఇర్మియా భక్తుడు అంటున్నాడు, నేను నా దేవుణ్ణి ఆశ్రయిస్తాను, నా యొక్క వ్యాజ్యాన్ని ఆయనకి నేను అప్పగిస్తాను. హల్లెలూయా. ఈరోజు ఒకసారి ఆలోచించిన, మన జీవితంలో వ్యాజ్యాలు ఉన్నాయా లేవా? ఉంటాయమ్మా. వ్యాజ్యాలు లేకుండా ఎలాగ ఉంటాయి? మానవులకే వ్యాజ్యాలు ఉండేది, జంతువులకి వ్యాజ్యాలు ఉండవు. సమస్యలు వచ్చేది మనుషులకే. కాబట్టి ఈరోజు మనము మనము ధ్యానించవలసిన ఆలోచన ఏంటంటే, నీ వ్యాజ్యాలను ఎవరికి అప్పగిస్తున్నావు? ఈరోజు నీ సమస్యలు అలాగే ఉండిపోవడానికి కారణమేం తెలుసా? నీ యొక్క జీవితం అలాగే ఉండిపోవడానికి కారణమేం తెలుసా? నీ సమస్యలు అలాగే అవి పొడిగించబడటానికి కారణమేం తెలుసా? నీ సమస్యను పూర్తిగా దేవునికి నువ్వు అప్పగించలేదు ఏ రోజు కూడా. నువ్వేం చేస్తున్నావు అంటే, కొంచెం దేవునికి అప్పగిస్తున్నావు, కొంచెం మనుషులకు అప్పగిస్తున్నావు, కొంచెం ఇక్కడ అప్పగిస్తున్నావు, కొంచెం అక్కడ అప్పగిస్తున్నావు. దేవుడు ఎలా పరిష్కారం చేస్తాడు? దేవుడు నీ సమస్యను పరిష్కారం చేయాలి అంటే నువ్వు పూర్తిగా దేవుని చేతిలోనికి వస్తే ఆయన దానికి ఏం చేస్తాడండి? పరిష్కారాన్ని చూపిస్తాడు ఆయన. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 18:6 చదవండి. 18వ కీర్తన 6 నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో నా ప్రార్థన అంగీకరించును. భక్తుడు చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు. నేను నా శ్రమలో దేవునికి నేను మొరపెట్టాను, నా కష్టాన్ని నేను దేవునికి తెలియచేశాను, నా యొక్క సమస్యను నేను దేవుని దగ్గర పంచుకున్నాను. కనుకనే ఆయన ఏం చేశాడు? నా ప్రార్థన ఆలకించాడు. ఈరోజు నీ సమస్య నువ్వు దేవునికి ఎప్పుడైనా విశ్వాసముతో, నమ్మకముతో, దేవుడు నా సమస్య పరిష్కరిస్తాడని దేవుని వైపు చూచిన సందర్భాలు ఉన్నాయా? చెప్పండి అమ్మా. ప్రార్థన చేయటం వేరే అండి, పూర్తిగా అప్పగించటం వేరు. ప్రార్థన చేసిన అనువాకం పరమే అది కాదు ప్రార్థన అంటే. పూర్తిగా దేవుడు ఎందుకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు ఈ బాధ వచ్చింది, ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఎందుకు దేవా నా జీవితం ఎందుకు ఈ మార్గము గుండా వెళుతుంది, ఎప్పుడైనా నీ విచారణ, నువ్వు దేవుని దగ్గర విచారణ చేసిన సందర్భాలు ఉన్నాయా? దావీదు ఏది వచ్చినా ముందు ఎక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళేవాడు అండి. దేవా యుద్ధానికి వెళ్ళమంటావా వద్దా? దేవా అయ్యా నాకు చేసిన మేలును బట్టి నీకు వందనాలయ్యా. దేవా నాకు ఇలాగా జరుగుతూ ఉంది, నా బిడ్డలు నా మీద తిరగబడుతున్నా, దేవా ఏం చేయమంటావు అంటే ప్రతిదీ కూడా దావీదు ఎక్కడికి వెళ్ళి తన వ్యాజ్యాల్ని పరిష్కారం చేసుకునేవాడు? దేవుని సన్నిధికి వెళ్ళి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుని దగ్గర విచారణ చేస్తే దేవుడు పరిష్కారం చేస్తాడా లేదా? ఖచ్చితంగా చేస్తాడండి. తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ దేవుడు ఎప్పుడు సమీపముగా ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తాం, కొన్నిసార్లు దేవుడికి తెలిసి ఆయన చాలా దూరాన ఉన్నాడు కదా, ఆయన నా సమస్యను పరిష్కారం చేస్తాడా లేదో, కాబట్టి నేను మనుషుల దగ్గరికి వెళ్ళి ముందు చెప్పుకోవాలి. మనుషులతో చెప్పుకుంటే చాలామంది ముందు మనుషుల దగ్గరికి పరిగెత్తారండి. నో, నువ్వు ఎప్పుడైనా నీ ఇంటిలోనే కూర్చొని నీ సమస్య పరిష్కారము కొరకు నువ్వు దేవుని దగ్గర కనిపెట్టిన సందర్భాలు ఉన్నాయా? దేవా నేను ఈ సమస్యను నేను పరిష్కారం చేసుకున్నాను పాస్టర్ గారండి, ఎప్పుడైనా మీ సందర్భాలు ఉన్నాయా? ఇర్మియా, యోబు భక్తులు అంటున్నారు, మా వ్యాజ్యాలు మేము దేవునికే మేము అప్పగిస్తాం. ప్రైజ్ ది లార్డ్. మీ వ్యాజ్యాలు, మీ సమస్యలు ఏమైతే ఉన్నాయో ఈరోజు మొదటిగా మీరు వాటిని దేవునికి అప్పగిస్తే అవి దేవుడు తగిన కాలంలో వాటిని పరిష్కారము చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజల కాలంలో కూడా వాళ్ళ వ్యాజ్యాలను ఎక్కడికి తెచ్చేవాళ్ళు చెప్పండి? ఆ రోజుల్లో ఎక్కడికి తెచ్చేవాళ్ళు? చదవలేదా? ఇశ్రాయేల్ ప్రజలకు ఎన్నో వ్యాజ్యాలు ఉండేవి, ఎన్నో సమస్యలు ఉండేవి. అవన్నీ కూడా ఎక్కడికి తెచ్చేవాళ్ళు? దైవజనుడైన మోషే దగ్గరికి తెచ్చేవాళ్ళు. మోషే దేవుని ఆత్మపూర్ణుడు కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, అయ్యా పలానా వ్యాజ్యం తెచ్చారు, పలానా సమస్య తెచ్చారు, ఏం చేయమంటావు? దేవుడు మోషేకి ఉత్తరం ఇచ్చేవాడు. మోషే ఆ ప్రజలకి చెప్పయ్యా, ఆ వ్యాజ్యము అయిపోయేది. ఒకరోజు మోషే మామ ఇత్రో చూశాడు. మోషే ఆ లక్షల మందికి ఆ వ్యాజ్యాలను తీసుకుని వస్తూ ఉంటే తన మామ ఇత్రో చెప్పిన మాటను బట్టి, మోషే నువ్వు ఇలాగా
చేయటం నీకు చాలా కష్టము. కాబట్టి నువ్వేం చేయాలంటే వీళ్ళందరి వ్యాజ్యాలు నువ్వు ఒక్కడవే కాదు, నువ్వేం చేయాలో తెలుసా? 50 మందికి ఒక వ్యక్తిని నియమించు, 100 మందికి ఒక వ్యక్తిని నియమించు, 1000 మందికి ఒక వ్యక్తిని నియమించు. వీళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా? ఆ ప్రజలు తెచ్చిన వ్యాజ్యాలన్నీ వీళ్ళే పరిష్కారం చేస్తారు. హల్లెలూయా. దానిని బట్టి ఏమి నిర్మించబడింది తెలుసా? ఆ యిత్రో గారు ఇచ్చిన ఆ యొక్క ఆలోచన బట్టే ఏమొచ్చింది? ఎవరు చెప్పలేదా మీకు? ఏమొచ్చింది? ఈరోజు ఏం జరుపుకున్నారమ్మా? డీజే పెట్టి అంబేద్కర్ గారి జయంతి, రాజ్యాంగం వచ్చిన అక్కడి నుంచే. ప్రైజోలా. మోషేకి యిత్రో గారు ఏదైతే జవాబు ఇచ్చాడో అదే ఇప్పుడు భారతదేశంలో పనిచేసిన రాజ్యాంగంలో. అంతకుముందు భారతదేశం అంతా ఒకే వ్యవస్థ ఉండేది. ఇప్పుడు మామూలుగా 50 మందికి ఒకళ్ళు, 100 మందికి ఒకళ్ళు, 1000 మందికి ఒకళ్ళు, 1,00,000 మందికి ఒకళ్ళు, దేశానికి ఒకళ్ళు, రాష్ట్రానికి ఒకళ్ళు, టంగుటూరికి ఒకళ్ళు. ఇది ఎవరు చెప్పిన ఆలోచన? బైబిల్ ఆ సబ్జెక్ట్ ఇవ్వండి, చదివారా? మోషేకి తన మామ ఏ ఆలోచన అయితే ఇచ్చాడో అదే ఆలోచన ఆ రోజు అంబేద్కర్ గారికి తట్టి అదే రాజ్యాంగంలో లిఖించాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రతిదీ కూడా బైబిల్ గ్రంథంలో నుంచి పుట్టుకొని వచ్చింది. అంటే నేను అనేది ఏంటంటే ఈరోజు మన ముఖ్యమైన అంశము, మీ సమస్య కానీ, మీ వ్యాజ్యము కానీ, అది ఏదైనా కానీ, మీ వ్యక్తిగత వివాహమైన, ఉద్యోగమైన, వ్యాపారమైన, మీ వ్యక్తిగత జీవితమైన ప్రతి సమస్య మీరు దేవునికి అప్పగిస్తే అది నమ్మకముగా, విశ్వాసముతో, ఖచ్చితముగా నా దేవుడు పరిష్కరించగలిగిన సామర్థ్యము కలిగిన వ్యక్తి ఆయన. హల్లెలూయా. త్రోసివేసే దేవుడు కాదండి. నేను పరిష్కరించలేనమ్మా అని బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఉన్నాయా? దేవుడు పరిష్కరించలేని సమస్య భక్తుల జీవితాల్లో కానీ, బైబిల్ గ్రంథంలో కానీ ఎక్కడైనా మనకి కనబడుతుందా? లేదండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మొదటిగా మన వ్యాజ్యము ఈ రోజున మనం ఏం చేయాలి? అది చిన్నదైనా, అది పెద్దదైనా, అది వ్యక్తిగతమైన, అది సంఘపరమైన, అది ఏదైనా సరే మొదటిగా మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇందాక మాసిదోనియ సంఘస్థులు ఏం చేశారు? మొదట వాళ్ళు ప్రభువుకి అప్పగించారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు మొదటిగా, దేవా నా వ్యాజ్యం నీకు అప్పగిస్తానయ్యా, నా సమస్య నీకు అప్పగిస్తాను ప్రభువా, నేను వెళుతున్న ఈ పరిస్థితిని నీకు అప్పగిస్తానయ్యా, ప్లీజ్ పరిష్కారం చెయ్యండి. యెహోషాపాతు శత్రువులు వచ్చారు, ఆ వ్యాజ్యం ఎవరికి అప్పగించాడు? దేవునికి అప్పగించాడు. దేవుడు పరిష్కారం. బైబిల్గా ఎన్నో సమస్యలు ఆది సంఘంలో కూడా, అపోస్తలుల కార్యంలో అక్కడ ఎన్నో వ్యాజ్యాలు ఉన్నాయి, దేవునికి అప్పగించారు. కాబట్టి ఈరోజు దేవునికి అప్పగించిన వ్యక్తి సురక్షితముగా ఉండగలడు. హల్లెలూయా. కుటుంబాలు కానీ, వ్యక్తిగత సంఘములు, వ్యక్తిగత జీవితములు కానీ, సమస్యలు, వ్యాజ్యాలు ఎవరైతే దేవునికి అప్పగిస్తారో ఆ వ్యాజ్యాలు దేవుడే పరిష్కారము చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుడు పరిష్కరించేసరికి మనం ఏం చేస్తాం? కొన్నిసార్లు మనం పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నువ్వు పరిష్కారం చేసుకుని దేవుడు ఏమి చేయలేడు. దేవుడు పరిష్కరించే వరకు నువ్వేం చేయాలి? దేవుని దగ్గర వెయిట్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా కీర్తనల 37వ అధ్యాయం 5వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. నీ మార్గము యెహోవాకు అప్పగించుము, నువ్వు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా ఏం అప్పగించాలి దేవునికి? నీ మార్గము దేవునికి అప్పగించు. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా మన వ్యాజ్యాలని, మన సమస్యని దేవునికి అప్పగించాలి. రెండవదిగా మీ మార్గాలు దేవునికి అప్పగించాలి. మార్గం అంటే మనం నడిచే నడక, మనం చేయాలనుకుంటున్న పనులు, మనం ఏదైతే మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన తలంపులు, మనం ఎలాగ నడవాలనుకుంటున్నామో, మీరు ఏ పనులు చేయాలనుకుంటున్నారో వీటన్నిటినీ కలిపి మార్గముగా దేవునికి వాక్యంలో సెలవిస్తుంది. రెండవదిగా మీ మార్గాలు దేవుని చేతుల్లో ఉన్నాయా? రెండవదిగా మనం పరిష్కారం చేయాలండి. మీ మార్గము దేవునికి అప్పగించారా? ఎందుకని? మన మార్గాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? దానియేలు గ్రంథంలో అంటున్నాడు కదా బెల్షస్సర్ తోటి, రాజా నీ ప్రాణమును, నీ సకల మార్గములు ఎవరి చేతుల్లో ఉన్నాయో నువ్వు గణపరచలేదు రాజా. దానియేలు గ్రంథంలో సార్ నీ ప్రాణమును
రిఫరెన్స్ చెప్పమ్మా. 6 5వ అధ్యాయము 24వ వచనం చదవండి. నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆయన నీవు గణపరచలేదు అనగా, రెండవదిగా నీ మార్గము దేవునికి అప్పగించాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేయాలనుకున్న పనులు నువ్వు దేవునికి అప్పగించాలి. నువ్వు వెళ్ళాలనుకున్న మార్గాన్ని నువ్వు ప్రభువుకి అప్పగించాలి. నువ్వు చేస్తున్నది ఏదైనా సరే, దేవా నా మార్గము నీకు అప్పగిస్తున్నానయ్యా అని ఎప్పుడైనా నీ మార్గము నువ్వు దేవునికి అప్పగించిన సందర్భాలు ఉన్నాయా? ప్రైజ్ ది లార్డ్. మన యత్నాలు ఎందుకు విఫలమవుతున్నాయో తెలుసా? మన ఆలోచనలు ఎందుకు వ్యర్థమవుతున్నాయో తెలుసా? మనం చేయాలనుకున్న కార్యాలు ఎందుకు మనం ఫెయిల్ అవుతున్నామో తెలుసా? మనం అనుకుంటున్నా అవన్నీ కూడా ఎందుకు దూరం అవుతున్నాయో తెలుసా? మన మార్గాలు ప్రభువుకి అప్పగించుకొనుట పోవుట చేత. ఈరోజు ప్రియ దేవుని సంగమా, నువ్వు నిజముగా దేవుని బిడ్డవైతే నీ మార్గములు ప్రభువు కనపడాలి. ప్రైజ్ ది లార్డ్. నీ మార్గాలు నువ్వు దేవునికి అప్పగించాలి. దేవుని మార్గము సురక్షితమైనది, దేవుని మార్గము యథార్థమైనది. మన మార్గాలు దేవుని మార్గము లాంటిది కాదండి. ఆల్వేస్ మన మార్గాలు ఎప్పుడు దేవుని మార్గాలకి సూట్ అవ్వండి. యెషయా గ్రంథంలో అదే మాట ఉంది. 55వ అధ్యాయము 9వ వచనం చదవండి. యెషయా గ్రంథం 55:9 చదవండి. ఆకాశం భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఎప్పుడు కూడా మన మార్గాలు దేవుని మార్గాలు, చెప్పండి తర్వాత చెప్పండి, ఒకటి కాదు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు కూడా మన ఆలోచనలు దేవుని ఆలోచనలు ఒకటి కాదు. ఎప్పుడు కూడా మన యొక్క తలంపులు, మన యత్నాలన్నీ కూడా దేవుని పనులు వేరవి. వాటికి వీటికి మన మార్గాలకి దేవుని మార్గాలు కలిసి సెట్ అవ్వండి. మనం కోనికిన మార్గం ఏంది? ఎప్పుడు మనం ఎలాగనుకుంటామంటే, దేవా నేను వెళ్ళే మార్గం బాగా ఉండాలయ్యా, నేను వెళ్ళే మార్గము అది అంత నేతిలో వేసిన కాలులాగా ఉండాలయ్యా, నేను పెట్టిన పాదమల్లా నేతిలో పడినట్టు ఉండాలయ్యా. యోబు అదే అన్నాడండి. యోబు అదే కోరుకున్నాడు. తన కష్టకాలంలో నేను పెట్టిన కాలల్లా నేతిలో పడింది. కానీ ఇప్పుడు యోబు ఉంటాడు తెలుసా, నా మార్గము ఏమన్నాడు? నా మార్గము ప్రభువుకు అప్పగించుకున్న తర్వాత యోబు అంటున్నాడు, నేను వెళ్ళే మార్గము ఆయనకి, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనపడుతుంది. ఇప్పుడు యోబు తన మార్గము దేవునికి అప్పగించుకున్నాడండి. ఒకవేళ యోబు అనుకున్నాడు, దేవునికి అప్పగించుకోకముందు అంతా నా జీవితం బాగుంటుంది, అంతా నా యొక్క కుటుంబం బాగుంటుంది, అంతా నా మార్గము శక్తివంతముగా ఉంటుంది, నేను వేసిన కాలు నేతిలో పడినట్లు ఉండేది ఒకప్పుడు, నేను రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అందరూ నాకు నమస్కారం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు యోబు ఏమంటే తెలుసా, ఇప్పుడు ఒక్కడ కూడా నన్ను చదవలేదా? రిఫరెన్స్ ఎప్పుడు యోబు గ్రంథంలోనికి రండి. 29వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. సర్వశక్తుడు ఇంకను నాకు తోడయ్యుండును, నా పిల్లలు నా చుట్టూ నుండిరి. ఈ మాట, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాక్చువల్లీ ఇది అన్యులు వాడే సామెత కదా, బైబిల్ గ్రంథంలో కూడా వ్రాయబడింది. ఏమని? నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడింది, బండ నుండి నా నిమిత్తం నూనె ప్రవాహముగా పారింది. పట్టణపు గుమ్మముకు నేను వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరుచుకున్నప్పుడు యవ్వనులు నన్ను చూచి దాగుకొన్నారు, ముసలి వారు లేచి నిలబడ్డారు. అది ఎప్పుడు తెలుసా? ఎప్పుడు? దేవునికి అప్పగించుకోకముందండి. దేవునికి అప్పగించుకున్న తర్వాత ఏమైంది చెప్పండి అమ్మా. యోబు జీవితం దేవునికి అప్పగించుకున్న తర్వాత ఏమైంది? కష్టాలు వచ్చినాయా లేకపోతే ఆశీర్వాదాలు వచ్చినాయా? చెప్పండి అమ్మ. మన కష్టాలంటే మనకు చాలా బాధేసింది కదా. ఎప్పుడైతే యోబు అప్పగించుకున్నాడో యోబు జీవితంలో శ్రమలు స్టార్ట్ అయినాయి. కానీ చివరికి ఏమేమి తెలుసా?
ఆ శ్రమలలో నుంచి యోబుకి దేవుడు కొన్ని పాఠాలు నేర్పించి చివరికి ఆ యోబే అంటున్నాడు, నువ్వు 42వ మొదటి వచనములో, నువ్వు సమస్త క్రియలు చేయగలిగిన దేవుడు అనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుని మందిరానికి వచ్చాను కదా, నేను రక్షణ పొందాను కదా, నాకంతా మేలే జరిగిద్ది కదా, నేను పెట్టిన అడుగేలా నేతిలో పడిద్ది కదా, నేను వెళ్ళిన ప్రతి పరిస్థితి కూడా సఫలమైద్ది కదా, నేను నా కుటుంబము అంతా బాగుంటుంది కదా అనుకుంటాం. కాదండి, దేవుని మార్గం ఎన్నడూ కూడా మనకు అనుకున్నట్లుగా ఉండదు. దేవుడు మార్గాలు ఎప్పుడు కూడా అది ఆశ్చర్యములు, అద్భుతములు. ఎందుకు ఆయన కొన్నిసార్లు మన మార్గాలలో కొన్ని, యోబు అనుకుంటే ఎక్కడో ఆయన నా మార్గానికి అడ్డు, ఎక్కడ విలాప వాక్యంలోన నా మార్గాలను ఆయన అడ్డు వేసాడు. ఆయన విలాప వాక్యంలో అనుకుంటా, నా మార్గాలను ఆయన అడ్డుపడిచాడు, ఆయన వెళ్ళకుండా. కొన్నిసార్లు మన మార్గాలు దేవుడు క్లోజ్ చేస్తాడండి. మనం అనుకున్న మార్గాలని దేవుడు క్లోజ్ చేసి ఆయన మార్గంలో నడిపించడం ఆయన ప్రారంభిస్తాడు. అది ముగింపులోనికి వెళ్ళిన తర్వాతే మనకు అర్థమైద్ది, ఓహో ఇందుకా, ఓహో నా పరిస్థితి ఇంతకాలము నేను ఏడ్చింది దీని కొరక, ఆలస్యమైంది దీని కొరక, నేను వెలిచిన కష్టాలు గుండా దీని కొరక, ఇందుక నా మార్గము ఇలాగా ఉంది, నా మార్గము గాఢాంధకారముగా ఉంది, ఇందుకొరక. ఎక్కడ విలాపవాక్యంలో రిఫరెన్స్ చెప్పు, 3:9 చదవను ఒకసారి. ఆయన నా మార్గములకు అడ్డుగా చెక్కుడు రాళ్ళు పెట్టాడు. చాలండి. అంటే దేవుడు కొన్నిసార్లు మన మార్గాలు ఏం చేస్తాడంట, చెప్పండి అమ్మా, చెక్కుడు రాళ్ళంటే ఎందుకు పెడతాడు? మనల్ని ఏడిపించడానికి కాదండి. అదే విలాపవాక్యం ఉంది, హృదయపూర్వకముగా ఆయన ఎవరిని కూడా బాధ పెట్టాడు. ఆయన దైవజనులు యేసన్న గారికి మనందరికీ తెలుసు కదా, ఎన్నోసార్లు మనం విన్నాం, మీరు కూడా వినుంటారు. ఆయన లేమలిలో ఫస్ట్ సేవ స్టార్ట్ చేశాడు. అంటే ఇప్పుడున్న మందిరానికి ఒక 30 కిలోమీటర్ల దూరంలో. అక్కడ ఆ మందిరము అప్పుడు పూరి గుడిసెలో జరుగుతూ ఉండేది. ఒకరోజు ఏమేమి తెలియదు, మధ్యాహ్నం పూట ఒక చిన్న నిప్పుర వచ్చి ఆ మందిరం అంతా కాలిపోయింది. మందిరం అంతా అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు, నిజంగా దైవజనుడితే మందిరంలో దేవుడు లేడు, అందుకనే మందిరం కాలిపోయింది. ఆ మాటలను బట్టి ఎంతగానో కృంగిపోయాడు దైవజనులు. అంటే ఆయన అనుభవం వింటూ ఉన్నప్పుడు నేను విన్నాను ఒకసారి. అప్పుడు ఒకరోజు దేవుడు మాట్లాడాడు, నువ్వు ఇక్కడ కాదు, నువ్వు ఇక్కడి నుంచి గుంటూరు గోరంట్ల వీళ్ళు అక్కడ నా పరిచర్య చేయాలి. ఇప్పుడు ఆ రోజు అక్కడ మందిరము కాలకపోతే యేసన్న గారు అక్కడే ఉండేవాడు. ఇప్పుడు ఆ మందిరం ఎప్పుడైతే కాలిపోయిందో యేసన్న గారు గుంటూరు వచ్చి గొప్ప సేవ చేశారు. అదే సమయంలో పాడిన పాటే ఏం పాట అది, నేను వెళ్ళే మార్గము. పాడదాం ఒకసారి. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, శోధించబడిన నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే. మనం వెళ్ళే మార్గము మన దేవునికి తెలియాలి అంటే ఏం చేయాలి? మన మార్గాలన్నీ కూడా దేవునికి అప్పగించాలి. ప్రైజ్ ద లార్డ్. నీ మార్గము ప్రభువుకి అప్పగించినంత కాలము నువ్వు, చెప్పాను కదా, నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావు కూడా నీకు తెలియదే అండి. యాక్చువల్గా మనం ఏమనుకుంటామంటే, మానవులుగా నేను వెళ్ళే మార్గం అంతా బాగుండాలి, నేను వెళ్ళే మార్గం అంతా కూడా
అది అది శక్తివంతం కూడా అనుకుంటాం. తెలియదు కొన్నిసార్లు దేవుడు తన భక్తులను బైబిల్ గ్రంథంలో ఎలాగ నడిపించాడో మనకు తెలుసు కదా. యోబుని ఎలాగ నడిపించాడో, ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు ఎలాగ నడిపించాడో, అబ్రహాము దేవుడు ఎలాగ నడిపించాడో, మోషేని దేవుడు ఎలాగ నడిపించాడో, ఒక్కొక్క భక్తుని ఒక్కొక్క రకముగా దేవుడు నడిపించాడు. అందుకని మోషే అంటున్నాడు నిర్గమకాండ 33:13 నిర్గమకాండ 33:13 చదవండి. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల దయచేసి నీ మార్గము నాకు తెలుపయ్యా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నేను నిన్ను తెలుసుకుంటాను. ఈరోజు మీరు కూడా అడగాలి, దేవా నీ మార్గము నాకు తెలుపయ్యా, నా మార్గము నీకు అప్పగిస్తున్నాను ప్రభువా, నేను వెళ్ళే మార్గము నాయన నీ చేతిలో పెడుతున్నాను ప్రభువా, నా కుటుంబం, నా వ్యక్తిగత జీవితం, నా మార్గాలని నీకు అప్పగిస్తున్నాను. అందుకని ఇందాక సామెతల గ్రంథం చదువుకు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలు నీ మార్గాలు సరళము చేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హోషేయ గ్రంథం 14:9 చదవండి. హోషేయ గ్రంథం 14:9. బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు, ఏలయనగా యెహోవా మార్గము చక్కనిది. ప్రైజ్ ది లార్డ్. దేవుని మార్గం ఎలాంటిదమ్మా? స్ట్రైట్గా ఉంటుంది ఆయన మార్గం. ఆయన మార్గంలో ఎటువంటి దాని ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్ ఉండి దాన్ని అది ఆయన పర్ఫెక్ట్ అన్నమాట. ఇంకా ఆయన మార్గంలో మనం ఎటువంటి ఒకవేళ ప్రజెంట్ అలాంటి కనపడిన ఆ ముగింపు శక్తివంతముగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి రెండవదిగా ప్రియ దేవుని సంగమా, మీ మార్గాలు ప్రభువుకు అప్పగించుకున్నారా? మీ మార్గాలు దేవుని చేతులోనికి వెళ్ళినయా? మీ మార్గాలు ప్రభువు చేతులోనికి వెళితే దేవుడు అంటున్నాడు కదా, ప్రభు మార్గాన్ని సరళము చేయండి, ప్రభు మార్గాలు సరళము చేయండి అని అరణ్యంలో ఒక కేక వినపడతా ఉంది. ఆయన మార్గాలు సరళము చేయబడాలి అంటే ప్రతి కొండ ఏం చేయబడాలి అంట? ప్రతి కొండ కూడా సమముగా చేయబడాలి, ప్రతి గుంట పూడ్చబడాలి, ప్రతి పల్లము కూడా సమముగా మార్చబడాలి. ఈరోజు మీరు మనస్ఫూర్తిగా, అయ్యా నా మార్గాలు నీ చేతిలో పెడుతున్నానయ్యా, పరిశుద్ధాత్ముడా అయ్యా నా ఆలోచనలు మీ చేతిలో పెడుతున్నాను, నా యత్నాలు మీ చేతిలో పెడుతున్నానయ్యా, నా మార్గం నీకు అప్పగించుకుంటున్నానయ్యా అని మీరు చెప్పగలిగితే దేవుడు మీ మార్గంలో నడవటానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది మనం ఏం చేస్తామంటే, మనం దేవునికి చెబుతాం, దేవా నన్ను ఇలాగా నడిపించయ్యా, నా మార్గం ఇలాగ ఉండాలయ్యా, నేను ఇలాగ ఉండాలి. కాదు నా అలాగ దేవుడు ఎప్పుడు అంగీకరించాడు. నువ్వేం చేయాలి? ఖాళీ పేపర్ నువ్వు దేవునికి ఇవ్వాలి. నువ్వు ఖాళీ పేపర్ దేవునికి ఇస్తే అప్పుడు ఆయన రూట్ మ్యాప్ ఇస్తాడు. ఈరోజు చాలామంది మనం ఏం చేస్తామంటే, దేవా ఇది నా రూట్ మ్యాప్ ఇదయ్యా, నేను ఇలాగ ఉండాలి, నేను ఇలాగ ఉంటే సంతోషంగా ఉంటాను, నేను ఇది చేస్తే నేను అది చేస్తే, ఇవన్నీ కూడా పక్కన పెట్టేయాలండి. పక్కన పెట్టేసి దేవునికి వెళ్ళి ఖాళీ పేపర్ తీసుకొని, దేవా నా మార్గము సరళము చేయినా ఆయన అని నిన్ను దేవునికి అప్పగించుకుంటే ఆయన అప్పుడు రంగంలోనికి దిగుతాడు. అలాగ నువ్వు చేయనంత కాలము ఆ మార్గం అలాగే ఉండిపోతుందండి. కాబట్టి సమయం మూడవదిగా దానియేలు గ్రంథం 10:12 చదవండి. దానియేలు గ్రంథము 10:12. అప్పుడు అతడు దానియేలు నువ్వు తెలుసుకున్న వాళ్ళని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట చాలండి. దానియేలు ఏం అప్పగించుకున్నాడు? దేవునికి మనసును అప్పగించుకున్నాడు. ఎందుకు? ప్రార్థన చేయటానికి. 9:3 చదవండి. ఎందుకు అప్పగించుకున్నా అక్కడ మనకు తెలుస్తుంది. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని బూడిద తలపై వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటాను. ఎందుకని? మన మనసు దేవునికి అప్పగించాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అప్పగించాలి? ప్రార్థన చేయటానికి, దేవుని దగ్గర మొరపెడటానికి. దానియేలు 21 రోజు తన మనసుని దేవునికి అప్పగించాడండి. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక విషయాన్ని దేవుని దగ్గర అడగాలి, దేవుని దగ్గర పొందుకోవాలి, దేవుని దగ్గర అది రాబట్టాలి. దేవుని దగ్గర ప్రార్థన చేసాడు. 21 రోజున
ఆకాశం నుంచి, పరలోకము నుంచి మిఖాయేలు దేవుని దూత దానియేలు దగ్గరికి పంపబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ వచ్చిన దేవదూత దానియేలుతో ఏం చెబుతున్నాడు? దానియేలు, నీ మనసును అప్పగించావు చూసావా, ఆ మొదటి రోజు నుంచి నీ ప్రార్థన నాకు వినపడతా ఉంది. దేవుడు నన్ను ఈరోజు నీ దగ్గరికి పంపించాడయ్యా. హల్లెలూయా. నీ మనసు అప్పగించబడిందా? మన మనసు, బైబిల్ గ్రంథంలో మనసు గురించి చెప్పుకుంటా పోతే మన మనసు ఎంతో అది ఘోరమైనది, హృదయం ఎంతో ఘోరమైనది, అది ఘోరమైన వ్యాధి, దాన్ని ఎవడు గ్రహించగలడు? మన మనసులో ఎన్నో పోరాటాలు, ఎన్నో అలజడులు, మన మనసు దేవుని దగ్గర ప్రార్థించకుండా, దేవుని దగ్గర మొరపెట్టకుండా ఎన్నో చింతలు, విచారాలు ఈ మనసులోంచి, హృదయంలోంచి బయలుదేరి వెళ్తూ ఉన్నాయి. కానీ నువ్వు ఇటువంటి మనసును నిబ్బరము చేసుకొని, మనసు నిలుపుకొని దానియేలు వలె నీ మనసును ప్రభువుకు అప్పగిస్తే ఈ మనసులో గొప్ప సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించగలడు ఆయన. హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 17:6 చదవండి. 2వ దినవృత్తాంతం 17:6. యెహోవా మార్గముల యందు నడుచుటకు అతడు తన మనస్సుని దృఢపరుచుకున్నాడు. అలాగే యెషయా 26:3 చదవండి. యెషయా గ్రంథం 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా నువ్వు కాపాడతావు. ప్రైజ్ ది లార్డ్. నీ మనసు పూర్తిగా నువ్వు దేవునికి అప్పగిస్తే నువ్వు ఎలాగ ఉంటావు తెలుసా? ఎలాగుంటావు తెలుసా? నువ్వు పూర్ణ శాంతి కలిగిన వాడిగా ఉంటావు. నువ్వు చిన్నవాడికి పెద్ద, నువ్వు భయపడవు, నువ్వు కలవరపడవు. ఎందుకని? నీ మనసు దేవుని ఆధీనంలో ఉంది. నువ్వు ఈ మనసు దేవునికి అప్పగిస్తే, దేవునికి వారి మనసును అప్పగించుకున్న వాళ్ళు ఎలాగ ఉంటారో తెలుసా? పూర్ణ శాంతి కలిగిన వాళ్ళుగా. కొండలు వచ్చి పైన పడుతున్నా, శత్రువు దాడి చేస్తున్నా, వ్యాధులు చుట్టుముట్టినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా ఎలాగ ఉంటారు? పూర్ణ శాంతి కలిగిన వారిగా ఉంటారు. ఎవరు? మనస్సుని దేవునికి అప్పగించుకున్న వాళ్ళు. అపోస్తలుల కార్యముల గ్రంథములో వాళ్ళు 10 దినాలు ప్రభువుకి అప్పగించుకున్నారండి, దేవుని ఆత్మతో నింపబడే వరకు. కాబట్టి 3వదిగా నీ మనసు నువ్వు ప్రభువుకి అప్పగించుకున్నావా? నీ మనసు ఎవరు ఆధీనంలో ఉంది? ఈరోజు మనం పరిశీలన చేయాలి. నా మాటలు ముగిస్తున్నాను. మన ఎదుట శక్తివంతమైన కార్యం ఉంది కాబట్టి మోకరించి ప్రార్థన చేసుకుందాం. కాబట్టి ఒకసారి ఈ 3 విషయాలు దేవుడు మనకు దీవించినట్లుగా, మన యొక్క వ్యాజ్యాలు మనం ఎవరికి అప్పగిస్తున్నాం? రెండవదిగా మన మార్గము దేవునికి అప్పగించాలి. మూడవదిగా మన మనస్సుని ప్రభువుకు అప్పగించాలి మనం. కాబట్టి ఈరోజు మందిరంలో ఉన్న మనం, ఇంతవరకు దేవుని యొక్క మాటలు విన్న మనం, మన వ్యాజ్యాలు, మన మార్గాలు, మన మనస్సు మనకి ఎవరికి అప్పగించుకుంటున్నా ఒకసారి పరిశీలన చేసుకుందాం. మాసిదోనియా సంఘము వాళ్ళు దేవునికి అప్పగించుకున్నారు. వాళ్ళు, దేవా నీ చిత్తము నాయన, మాదేమీ లేదయ్యా, మీ ఇష్టమే మా జీవితంలో జరిగించండి నాయన, అయ్యా మీ ఆలోచనలు జరిగించండి. మాసిదోనియా సంఘము వాళ్ళు దేవునికి అప్పగించుకున్నారు, వాళ్ళు ప్రభువుకి అప్పగించుకున్నారు. ఈరోజు నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. పూర్తిగా నువ్వు దేవుని చేతుల్లోనికి వెళ్ళాలి. నువ్వు పూర్తిగా దేవుని స్వాధీనంలోనికి వెళ్ళాలి. ఏది జరిగినా మౌనంగా ఉండటమే దేవునికి అప్పగించుకోవటం అంటే. దేవుడు నాతో ఉన్నాడు, ఆయన సమస్తాన్ని చూచుకుంటాడు, ఆయన నాకు తగిన సమయంలో ఆయన నాకు జవాబిస్తాడని నమ్మటమే దేవుని స్వాధీనంలోనికి వెళ్ళటం. అసలు ముందు మనం నమ్ముతున్నామా దేవుని స్వాధీనంలో ఉన్నామని? దేవా నేను నీ స్వాధీనంలోనికి వస్తానయ్యా, నా మార్గము, నా యొక్క సమస్యలు ప్రభువా, నా మనసుని మీకు అప్పగిస్తానయ్యా. నా మనసు తొందరపడతా ఉంది, నా మనసులో గలిబిలులు ఉన్నాయి ప్రభువా. యెహోషాపాతు మనసు నిలుపుకున్న